రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలియజేసుకునే అంశం ఏమిటంటే వర్షపాతం. ఇప్పుడు ఈ వర్షపాతం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వర్షపాతం అంటే ఏంది, ఎట్లా కొలుస్తారు, ఏందనేది ఫస్ట్ విషయం. అయితే ఈ వర్షపాతం అనేది ఆధారంగానే వ్యవసాయం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే వర్షపాతం అంటే ప్రతి ఏరియాలో, అంటే ఒక జిల్లాలో కానీ తెలంగాణ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వాటి యొక్క మిషన్లు పెట్టుకొని ఎంత రీడింగ్ వైజ్గా పెట్టుకుంటారు. అక్కడ వర్షం పడిన దాని ప్రకారంగా దాని యొక్క రీడింగ్ బేసెస్ ఏదైతే ఉంటుందో అదనేది క్లియర్గా అది ఎంత రెయిన్ఫాల్ అంటే 2 mm, 5 mm, 10 mm మిల్లీమీటర్ల వర్షపాతం ఎంత, 2 mm, 5 mm, 10 mm మిల్లీమీటర్ల వర్షపాతం అనేది కురిసిందా, ఎక్కువ కురిసిందా, తక్కువ కురిసిందా అనేది చెప్తారు. ఇది ప్రధానమైన అంశం వర్షపాతానికి సంబంధించి. అది వర్షపాతం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే కొన్నిసార్లు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, తక్కువ వర్షాలు పడుతున్నాయి అనే విషయాలు తెలుసుకుంటాం కదా. దానికి సంబంధించి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ పుణె వాళ్ళు, ఇట్లా స్టేట్ సంబంధించినటువంటి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని అన్నిటినీ మిషన్ రూపంలో పెట్టేసి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి హెచ్చరికలు శాటిలైట్ రూపంలో వాళ్ళు ఏమైనా చేసుకొని కానీ దాని నుంచి మనం సిగ్నల్స్, వర్షపాతం అనేది చూస్తారు. ఇది వర్షపాతం సంబంధించిన అంశం. అయితే వర్షపాతం అంశం అనేది క్లియర్గా తెలియజేసినాం. అయితే భారతదేశం ప్రధాన వనరుగా ఈ నైరుతి ఋతుపవనాలు, అంటే కేరళ, అరేబియా సముద్రం నుంచి వచ్చే నైరుతి ఋతుపవనాలు మొదటిగా, తర్వాత ఈశాన్య ఋతుపవనాలు. 70-80% వరకు వ్యవసాయం భారతదేశానికి ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా వస్తుంది. ఈ వర్షాల నుంచే భారతదేశం వ్యవసాయం సంబంధించినటువంటి అన్ని రకాల ప్రణాళికలు, వ్యవసాయం సంబంధించిన పంటలు అనేటివి క్లియర్గా చేసుకుంటారు రైతు సోదరులు. మిగిలిన 20% పంటలు అనేటివి ఈశాన్య ఋతుపవనాలు, అంటే ఈ మేఘాలయ ఈ ప్లేస్ నుంచి వస్తుంది. ఇది అసలైన అంశము. అయితే ఇది భారతదేశానికి సంబంధించి. అయితే ఇప్పుడున్న కండిషన్లో అందరికీ ఎల్నినో, లానినో అనే విషయం క్లియర్గా తెలియజేసుకోవాలి. అయితే ఎల్నినో అంటే ఏం లేదు, వెరీ సింపుల్ థింగ్. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వేడి గాలులను ఎల్నినో అంటారు. లానినో అంటే చల్లటి గాలులు. వేడి గాలులు, చల్లటి గాలులు అంటే ఏంది, సముద్రం నుంచి వచ్చేటివి. అంటే ఈ వేడి గాలులు ఏం చేస్తాయంటే ఈ ఋతుపవనాలు, ఈ నైరుతి ఋతుపవనాలన్నీ ఉన్నాం కదా, ఈ నైరుతి ఋతుపవనాలను ఆపేస్తాయి. అంటే అవి వర్షాలు టైంకి పడేటివి ఉంటాయి కదా, దాన్ని పడనీయకుండా చేసేస్తాయి. అది ఎల్నినో. సూపర్ ఎల్నినో అనేది నడుస్తుందని చెప్పిండ్రు. అయితే అది ఆపేయడమే కాకుండా వర్షాలు అనేటివి ఎక్కువగా రానియకుండా చేస్తుంది సూపర్ ఎల్నినో. లానినో అంటే చల్లటి వాతావరణం ఏర్పరుస్తుంది, అది లానినో. చల్లటి వాతావరణం ఏర్పరుస్తుంది, వర్షాలు ఎక్కువగా పడతాయి, అది లానినో. ఇది ప్రధానమైన అంశం. అయితే ఇంకా భారతదేశం లోపలికే వస్తే అత్యధిక వర్షపాతం అనేది మేఘాలయ దగ్గర మాసిన్రామ్, ఒకప్పుడు చిరపుంజి ఉండే అక్కడనే, ఇప్పుడు మాసిన్రామ్ దగ్గర అత్యధిక వర్షపాతం అంటే 1400-1500 మిల్లీలీటర్ల వర్షపాతం. అంటే సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇది ఇన్ఫర్మేషన్. తర్వాత తక్కువ రెయిన్ఫాల్ అంటే జైసల్మేర్ దగ్గర, అక్కడ 2-3 అంతే, ఇంతకు మించి ఎక్కువ ఉండదు రెయిన్ఫాల్ అనేది. అంటే వర్షపాతం అనేది అంత తక్కువ ఉంటుంది. ఇంకా తెలంగాణకు వస్తే అత్యధికంగా ములుగు దగ్గర వస్తుంది. అత్యధికంగా అంటే 600, 800, 900, 1000 వరకు వస్తుంది. అత్యల్పంగా అంటే నాగర్ కర్నూలు మరియు ఈ జోగులాంబ, అల్లంపూర్ ఈ ఏరియా సైడు ఇది అత్యల్పంగా, అంటే 2-3 సేమ్ టు సేమ్ అట్లే ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ ఫిగర్స్ కొంచెం ముందు వెనక అవ్వచ్చు, అది మ్యాటర్ కానే కాదు. ఈ రెయిన్ఫాల్, ఈ వర్షపాతము ప్లస్ ఈ విషయాల మీదనే భారతదేశం సంబంధించినటువంటి
వ్యవసాయం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మరియు ఈశాన్య ఋతుపవనాలు ఇప్పుడున్న కండిషన్లో ఇవి ఎక్కువగా నడవడం వల్ల ఏమవుతుందంటే రైతులకు పంటలకు సంబంధించి సరిగా వేసుకోకపోవడం అనేది జరుగుతుంది. అటువంటి కండిషన్లో ఆరుతడి పంటలు వేసుకుంటే బాగుంటుంది. నీటి సదుపాయం ఉన్న రైతులకైనా కానీ షార్ట్ డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ ఇటువంటి రకాల వరిలు ఉంటాయి కదా, వాటిలో స్వల్పకాలిక రకాలు మాత్రమే వేసుకుంటే బాగుంటుంది. ఆరుతడి పంటలు ఎక్కువగా రికమెండ్ చేసుకోవడం అనేది జరిగింది. మన తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మరియు తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విధంగా ఎందుకు చేసుకోవాలి అంటే వాతావరణ పరిస్థితుల రీత్యా మనం కూడా చేంజ్ చేసుకోవాలి. ఇది ప్రధానమైన అంశం. రైతు సోదరులు ఈ రకమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించి పాటిస్తారని మరియు అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.